పూరి జగన్నాథుడి రథయాత్ర ప్రతి సంవత్సరం ఎందుకు చేస్తారో మీకు తెలుసా? ఇంద్రమానుడు అనే రాజు పూరి మందిరాన్ని కట్టిస్తాడు. అలా కట్టించిన తర్వాత పూరి జగన్నాథుడు నీకు ఏం వరం కావాలో కోరుకోమంటాడు. అప్పుడు ఇంద్రమానుడు, స్వామి మీ దర్శనమే నాకు మహాభాగ్యం, కానీ నాది ఒక కోరిక అని, నాకు పిల్లలు పుట్టకుండా నా వంశాన్ని నిర్వర్యం చేయండి, ఎందుకంటే భవిష్యత్తులో ఈ ఆలయం నాది అంటూ మీకు మీ భక్తులకు మధ్య ఎవరూ రాకూడదు అని కోరుకుంటాడు. ఆ రాజు భార్య హుండీచా ఇదంతా ఆమె విని బాధతో, రాజా నాకు తల్లి అయ్యే భాగ్యం లేదా అని బాధపడుతూ ఉంటే అప్పుడు జగన్నాథుడు వచ్చి, అమ్మా నేను నా అన్న బలరాముడు మరియు నా చెల్లి సుభద్ర నీకు పిల్లలుగా ఉంటాము, అలాగే ప్రతి సంవత్సరం నీ దగ్గరికి వస్తాము అని చెప్పి ఓదారుస్తాడు. అందుకే ప్రతి సంవత్సరం జగన్నాథుడు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి రథం మీద హుండీచా ఆలయానికి వెళ్ళి ఆమె పెట్టిన భోజనం తిని ఆమెను సంతోషపరిచి తిరిగి వస్తాడు. పూరి జగన్నాథుడి మందిరం గురించి ఫుల్ వీడియో కావాలంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. అందరూ చెప్పండి హరే రామ కృష్ణ కృష్ణ హరే హరే. కంటెంట్ నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.